అక్క స్నానం చేయడానికి ముందు వెళుతుంటే ఆ ముసలాడు అక్క వెనకాలే ఇద్దరూ స్నానం చేయడానికి బాత్రూంలోకి చేరిపోయారు. అలా బాత్రూంలోకి వెళ్ళిన వాళ్ళిద్దరూ క్షణాల్లోనే అప్పుడే పుట్టిన చిన్న పిల్లల్లా అయిపోయారు. వారి ఒంటి మీద ఏమీ లేవు. అక్క ఆ ముసలాడికేసి చూస్తూ షవర్ ఆన్ చేసింది. ఆ షవర్‌లో నుంచి తుంపర్లు వాళ్ళ మీద పడసాగాయి. అప్పుడు అక్క సోప్ తీసుకొని ముసలాడికి ఒళ్ళంతా రాసింది. ఆ ముసలాడు కూడా సోప్ తీసుకొని అక్క ఒంటికి రాశాడు. అలా సోప్‌తో ఉన్న వాళ్ళిద్దరూ షవర్ కిందకి చేరి తుంపర్లని ఆస్వాదిస్తూ ఉన్నారు. ఇక అక్కడ స్నానం ముగియగానే అక్క టవల్ తీసుకొని ఆ ముసలాడికి ఒళ్ళంతా తేమని తుడిచిపెట్టింది. ఇక అదే టవల్ తీసుకొని ఆ ముసలాడు కూడా అక్కకి ఒళ్ళంతా ఉన్న తేమని తుడిచివేసి టవల్‌ని అక్కడ పడేశాడు. ఆ ముసలాడైతే అక్కని తన 2 చేతులతో ఎత్తుకొని మోసుకొని వస్తున్నాడు. అది చూసిన నేను వెంటనే నా రూమ్‌లోకి పారిపోయాను. అలా బాత్రూంలో నుంచి మా అక్క రూమ్‌లో వరకు ఆ ముసలాడు అక్కని 2 చేతులతో మోసుకొని వెళ్ళి అక్కడ బెడ్ మీద పడుకోబెట్టాడు. ఇక ఆ ముసలాడు కూడా బెడ్ మీద చేరి అక్క పక్కన చేరిపోయాడు. అప్పుడు అక్క ఆ ముసలాడి మీద పడుకొని కళ్ళల్లోకేసి కసిగా చూస్తూ పిల్లాడిని ఎక్కడికో తీసుకెళ్ళాలి అంది. ఆ! అవును. ఇంకేంటి నన్ను 40 ఏండ్లు వెనక్కి తీసుకెళ్ళావు కదా! అన్నాడు ఆ ముసలాడు. అవును కదా! అంది అక్క. తరువాత అక్క అవును. నీ అనుభవాలు చెప్తావా నాకు అంది. నా అనుభవాలు చెప్తే ఇక్కడే రోజులు, వారాలు, నెలలు గడిచిపోతాయి. అన్నీ ఉన్నాయి అంది. అక్క అవునా? అయితే నువ్వు చాలా మంచి రసికుడివి అంది. ఆ మాటకి ముసలాడు సుబ్రహ్మణ్యం లోలోపలే ఉబ్బిపోయాడు. అయితే మీకు అన్నీ కథలు ఉన్నాయా? అంది అక్క. అవును. డజన్ల కొద్దీ మార్చేశాను. ఆ! ఆ! నువ్వు రసికులకే మహా రసికుడుగా ఉన్నావ్ అంటూ అక్క మళ్ళీ కాంప్లిమెంట్ ఇచ్చింది. తరువాత ఆ ముసలాడు కొద్దిగా బాధతో, కొద్దిగా ఆనందంతో నాకు ఇలాంటి రోజొకటి వస్తుందని నేను అస్సలు కల్లో కూడా ఊహించలేదు. అది కూడా ఈ వయసులో అన్నాడు. అవునా? ఎందుకు అలా అంది అక్క. నా భార్య చనిపోయి 10 ఏళ్లయింది. 10 ఏళ్ల నుంచి నేను భోజనానికి దూరంగానే ఉన్నాను. ఎవరిని ఇంతవరకు ముట్టుకోలేదు ఈ 10 ఏళ్లలో అన్నాడు. ఆ మాటకి అక్క ఆశ్చర్యపోతూ నిజమా? 10 ఏళ్లు ఎలా ఉన్నావ్? అంది. లోపల బలంగా కోరికలు ఉన్నప్పటికీ వాటిని అంతే బలంగా దాచిపెట్టుకొని ఉన్నాను అన్నాడు. అయితే ఇవాళ అవన్నీ నా మీద చూపించేయండి అంది. అవును. అది సరే కానీ ముసలమ్మని నువ్వు ఎలా తినేవాడివి? అంది అక్క. అప్పుడు ఆ ముసలాడు తన భార్యతో జరిగిన మధుర స్మృతులు గుర్తు చేసుకుంటూ తను బతికుండంగా నేను ఒక్క రాత్రి కూడా వృధా చేసేవాణ్ణి కాదు. తను కూడా అంతే. నాకు తగ్గట్టే అన్నిట్లోనూ సహకరించేది అన్నాడు. ఓహ్! అలాగా అంది అక్క. మరేం బాధపడకండి. ఇవాళ నేనున్నాను కదా! ఇవాళ మీ ముసల్దాన్ని నేనే అనుకుని నాతో అడ్జస్ట్ అయిపోండి ఈరోజు అంది అక్క. ఆ మాటకి అక్క తల మీద 2 చేతులు వేసి దగ్గరకు తీసుకొని బుగ్గ మీద ముద్దిచ్చాడు ఆ ముసలాడు. అక్క కూడా తిరిగి రిటర్న్ గిఫ్ట్‌గా తన 2 బుగ్గల మీద చుంబించింది. ఇక అక్క కొద్దిగా కిందకు జరిగి ముసలాడి గుండెల మీద తల పెట్టి ఒక చేత్తో తన ఎదను నిమురుతూ అలా వారు కబుర్లాడుకుంటూ వారికి తెలియకుండానే యుద్ధం చేసుకోసాగారు. అలా ఒకరికి ఒకరు యుద్ధం చేసుకొని ఆ రాత్రంతా వారిరువురు ఒకరిని ఒకరు ఓడిస్తూ, గెలుస్తూ ఇలా వారికి తెలియకుండానే ఉదయం సూర్యుడు అస్తమించేశాడు. ఇలా వారిరువురు ఒక 2 రోజులు ఫుల్లుగా చాలా మనస్ఫూర్తిగా ఈ వాతావరణాన్ని, ఆ పరిస్థితుల్ని, అలాగే అక్క ఇచ్చే సుఖాన్ని, అలాగే అక్క కూడా ఆ ముసలాడిచ్చే తన పదునైన అనుభవాన్ని ఎంతగానో రుచి చూపించాడు. అక్కయితే చాలా రోజుల నుంచి లేని హ్యాపీనెస్‌తో చాలా హ్యాపీగా ఉంది.
అప్పుడు నేను మనసులో అనుకున్నాను, వీడు ముసలాడే కానీ మహానుభావుడు అనుకున్నాను. ఇక మేం మా టూర్ ముగించుకొని బయలుదేరి ఇంటికి చేరుకున్నాం. ఆ ముసలాడిని వృద్ధాశ్రమంలో దింపేసి మేం ఇంటికైతే చేరుకున్నాం. తర్వాత రోజు భాగ్య ఆంటీ అక్కను పిలిపించి అక్కడ ఎలా విషయాలు జరిగాయి అన్నీ అక్కను అడిగి తెలుసుకుంది. కానీ ఎలాగైనా సరే ఇందులో ఏ ప్రాబ్లమ్ లేకుండా సక్సెస్ కావాలంటే ఏం చేయాలి అంది. అప్పుడు అక్క అక్కడ జరిగిన విషయాలన్నీ తనకు చెప్పేసింది. అప్పుడు భాగ్య ఆంటీ మనసులో ఒక ఆలోచన వచ్చింది. ఈసారైతే ఎవరిని తీసుకెళ్ళానో కొద్దిమంది ముసలాళ్ళతో పాటు నేనే వెళ్తాను. వారికి కావాల్సింది నేనే ఇస్తాను అనింది.